కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన లేఖలో కోరారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు జానారెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన లేఖలో కోరారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు జానారెడ్డి లేఖ రాశారు. మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, రెండో విడత మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా లాబింగ్ చేస్తున్నారు. ఒకవైపు సామాజిక వర్గాల వారిగా, మరొక వైపు ఎవరైతే ఉమ్మడి జిల్లాల వారిగా మంత్రివర్గంలో చోటు కలిగిన నేతలంతా కూడా ఎవరికి వారు ఇటు ఢిల్లీతో పాటు రాష్ట్ర పెద్దలను కూడా కలుస్తూ లాబింగ్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఉమ్మడి 4 జిల్లాల్లో మొదటి దఫాలో మంత్రివర్గ విస్తరణలో వారికి చోటు కలగలేదు. దాంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 15 నెలలు అవుతుంది. మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి రంగారెడ్డికి సంబంధించినటువంటి నేతలంతా కూడా బాహాటంగానే సభలు సమావేశాల్లో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా ఇటు రాష్ట్ర నేతలతో పాటుగా కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి జానారెడ్డిని కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కలిసి ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి వారికి మంత్రివర్గంలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మల్రెడ్డి రంగారెడ్డి, మిగతా నేతలంతా వారు ఇప్పటికే లేఖలు రాయడం, కోరడం జరిగింది. ఇక జానారెడ్డి కూడా అయితే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ తన ప్రధాన అనుచరుడైనటువంటి వారికి ఇప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కు కూడా లేఖ రాశారు. అయితే చూడాలి మరి రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో ఈ ఉమ్మడి జిల్లాల నుంచి ఎవరికి అవకాశం కల్పిస్తారంటే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.